హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హనీ కాకే. బ్రేక్‌ఫాస్ట్ కోసం రాగి దోస వేస్తున్నా. ముందుగా రాగి పిండిని తీసుకొని అందులో ఉప్పు, కొంచెం వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దోస ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి దోసని పల్చగా వేసుకోవాలి. తర్వాత హీట్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసి దోసను 2 వైపులా కాల్చాలి. రాగి దోస పల్లీ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. అందుకోసం రైస్ కడిగి స్టవ్ మీద పెట్టాను. ఈరోజు లంచ్‌లోకి సింపుల్‌గా పప్పు, ఆలు ఫ్రై చేస్తున్నా. ముందుగా హాఫ్ కప్పు కందిపప్పు తీసుకుని 2, 3 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు 2 టమాటోస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత పసుపు, అందులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. విజిల్ పోయిన తర్వాత మూత తీసి పక్కన పెట్టి అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత గుత్తి తీసుకొని బాగా పప్పుని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ముందుగా కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు, కచ్చా పచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు పప్పును తీసుకొచ్చి పోపులో వేసి కొంచెంసేపు ఉడికించాలి. తర్వాత అందులో చింతపండు రసం వేసుకొని మరి కొంచెంసేపు ఉడికించుకొని దించేయాలి, అంతే.
ముందుగా కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆలుని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని, సాల్ట్‌ని, అలాగే కొంచెం కారంని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. డిన్నర్‌కి సూపర్ హెల్తీ టేస్టీ రెసిపీ చేస్తున్నా. స్ప్రౌట్స్ కర్రీ చేస్తున్నా. అందుకోసం ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి కొంచెం చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట మెంతి కూరని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన మెంతి కూరను వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి మీడియం హీట్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి.
మెంతికూర బాగా మగ్గిన తర్వాత అందులో కట్ చేసుకున్న 2 టమోటాలను వేసుకోవాలి. టమోటాలు మెత్తగా అయ్యేంతవరకు మూతపెట్టి మళ్ళీ ఇంకొకసారి ఉడికించుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇప్పుడు 1 కప్పు స్ప్రౌట్స్ తీసుకొని అందులో యాడ్ చేయాలి. ఇప్పుడు అందులో మొలకెత్తిన పెసలు వేసి బాగా ఒకసారి కలిపి 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన కొత్తిమీరను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చపాతీ కోసం 2 కప్పుల పిండిని తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ ఉండని తీసుకొని పల్చగా వత్తాలి. పల్చగా ఒత్తుకున్న పిండిని పెనం మీద వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి.
Thank you so much for